దువ్వాడ కుటుంబ కథా చిత్రం రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ రోజు వరకు ఈ పంచాయతీ మొదలై 14వ రోజు కావస్తోంది. అయితే టెక్కిలి కొత్త ఇల్లు కేంద్రంగా ఈ రగడ మొదలవుతోంది. కొత్త ఇంటిని టెక్కిలి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంగా మార్చారు శ్రీనివాస్. అయితే ఇంటికి నియోజకవర్గం ఫ్లెక్సీలు పెట్టారు శ్రీనివాస్. ఇంటిపై తనకు హక్కు ఉందంటూ దివ్వెల మాధురి కూడా తమ యొక్క భావన వ్యక్తం చేస్తోంది. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది వాణి. ఇంటి కాంపౌండ్లో పిల్లలతో బైఠాయించింది వాణి. సుమారుగా 14 రోజులు కావస్తోంది. అయితే చెర నుంచి విముక్తి చేయాలని హైకోర్టును ఆశ్రయించారు శ్రీనివాస్. అయితే టెక్కిలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారు. అయితే ఇంటిలో తనకు కూడా భాగస్వామ్యం ఉందంటూ మాధురి చెప్తోంది. కానీ ఆ ఇంటిని తన పేరిటున్నటువంటి ఆస్తులని అమ్మేసి ఈ ఇల్లు నిర్మాణం చేశారంటూ వాణి వాదిస్తోంది. అయితే వాణి సుమారుగా 14 రోజులు కావస్తోంది. పిల్లలతో సహా అక్కడే బయటే ఉంటుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఏమో ఇంటి లోపల ఉంటున్నారు, ఇంటి బయట వాణి ఉంటుంది. అయితే మరోవైపు మాధురి ఏమో తన డబ్బులు ఇస్తేనే దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు నిర్మాణం చేపట్టాడని చెప్పి మాధురి వాదన వినిపిస్తోంది. సో మొత్తం మీద శ్రీనివాస్ ఈ యొక్క చెర నుంచి విముక్తి కల్పించాలంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. సో ప్రస్తుత పరిస్థితి 14 రోజులు కొనసాగుతున్న ఈ పంచాయతీపై మరిన్ని అప్డేట్స్ నాయుడు అందిస్తారు. ఎస్ నాయుడు, 14 రోజులుగా ఒకే చాప్టర్, పలు డిమాండ్లు వాణి పెట్టింది. ఆ డిమాండ్లో ఆర్టీ వేదికగా జరిగిన చర్చలో కూడా దువ్వాడ శ్రీనివాస్ అన్నిటికీ అంగీకరించాడు. ఒక చివరి డిమాండ్ మాత్రం ఆయన ఒప్పుకోలేదు, దానికి కూడా ముందుకు రాలేదు వాణి వినేందుకు కూడా. అంటే మొత్తం మీద ఈ డిమాండ్లు, పరిష్కారాలు, చర్చలు అన్నీ కూడా విఫలమైనట్టేనా? మరోవైపు కొత్తగా హైకోర్టును ఆశ్రయించారు దువ్వాడ శ్రీనివాస్. తాజాగా అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి, వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాణి ఏం చెప్తోంది? ఎస్, మనం చూస్తే గనక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాల రచ్చ మాత్రం 14 రోజులు కావస్తా ఉంది. ఏదైతే 16 నెలలుగా అటు భార్య పిల్లలను కూడా ఇంట్లోకి రానివ్వకుండా బయట ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎట్టకేలకు 6 నెలల క్రితం హైవే పక్కన ఉన్నటువంటి కొత్తపల్లి వద్ద మాత్రం 22 సెంట్లు స్థలాన్ని కొనుక్కొని ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో మాత్రం వైసీపీ కార్యాలయంగా మొదట అక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది. అనంతరం మాత్రం దాన్ని కమర్షియల్ గా కన్వర్ట్ చేయాలి. అదే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకంటూ టెక్కల్లో ఒక గూడు ఉండాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నంలో ఆ భవన నిర్మాణం జరిగింది. కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ బాగోగులు చూడనటువంటి భార్య కానీ పిల్లలు కానీ 2 ఏళ్ల అనంతరం ఈ రోజు ఆ ఇంటి వద్దకు వచ్చి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసి 14 రోజులు కావస్తా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో లేని సమయంలో ఈ గేట్లు కూడా పగలగొట్టి అంటే బ్లేడ్లతో డోర్లు కూడా పగలగొట్టడం జరిగింది. ఈ విషయం తెలిసినట్టు శ్రీనివాస్ అక్కడికి వెళ్ళారు. కాకపోతే ఆయన 14 రోజులుగా గదికే పరిమితం అయ్యాను, ప్రపంచానికి దూరంగా ఉంటాను, తను ఈ చెర నుండి విముక్తి చేయాలని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే న్యాయస్థానం కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ తరుణంలో రోజుకు కొత్త ట్విస్ట్ మాత్రం బయటపడుతుంది అనడానికి నిన్న సాయంత్రం ఎవరైతే ఆ నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఇంటి బయట మాత్రం టెక్కల నియోజకవర్గం వైసీపీ కార్యాలయంగా నామకరణం చేశారు. ఆయన ఇప్పటి వరకు అది నివసించే ఇల్లుగానే అందరూ పరిగణనలు తీసుకున్నారు. ఎందుకంటే ఆ కొత్త ఇల్లు మాత్రం నిర్మాణం విషయంలో దువ్వాడ వాణి సంపాదనతోనే ఆ ఇల్లు నిర్మాణం జరిగిందేమో ఆమె ఒకవైపు ఆ ఇంటికి తన హక్కు ఉందని వాదిస్తుంటే, ఈ ఇల్లు నిర్మాణం స్థలం కొనుగోలు దగ్గర నుండి ఆ భవన నిర్మాణం వరకు కూడాను తను 2 కోట్ల రూపాయలు శ్రీనికి సహాయం చేశాను, ఆ డబ్బులు నేను అడిగే పరిస్థితి లేకపోయినా కూడాను ఆ ఇంట్లో వాణి చొరబడ్డానికి చేస్తున్న ప్రయత్నంలో ఆధారాలతో పాటు తాను ఇచ్చినటువంటి చిక్కులు కూడా ఈ రోజు మాధురి మాత్రం బయట పెట్టడం జరిగింది. ఈ తరుణంలో ఓవైపు న్యాయం కావాలని న్యాయస్థానం ఆశ్రయించడం, పోలీసులు ఈ విషయంలో 10 రోజుల వరకు అది కుటుంబ కలహాలు కాబట్టి ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా ఒక చర్చలకు రావడం జరిగింది. ఈ చర్చల్లో పెట్టినటువంటి 5 డిమాండ్లో 4 డిమాండ్లు శ్రీనివాస్ ఏకీపించినప్పుడు కూడా ఒప్పుకున్నప్పుడు కూడాను చివరి డిమాండ్ అయినటువంటి తనకు నిలువు నీడలేనటువంటి ఆ ఇంటిని తనకు వదిలేయాలి, తన పిల్లల సంరక్షణ బాధ్యత కూడా తానే తీసుకుంటాను, నా రాజకీయ భవిష్యత్తుకి ఇది ఒక డయాస్ గా ఉంటుందని ప్రాధేయపడినప్పుడు కూడాను ఇప్పటి వరకు ఆ ఇంటిని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో తన పిల్లలను తాను కూడా ఇంట్లోనే ఉంటాను, అదేవిధంగా ఆయనతోనే జీవితం కొనసాగిస్తే వాణి మరొకసారి లుక్వకాలని చెప్పడం, ఈ విషయంలో తనపై శ్రీనివాస్ కున్న అక్రమ సంబంధం అంటగట్టి తన కుటుంబానికి వాణి ఆరోపిస్తున్న విధంగా తనకు సంబంధించిన ఆస్తులని అమ్మకానికి పెట్టి ఆ డబ్బులతోనే టెక్కిలిలో శ్రీనివాస్ ఇల్లు నిర్మాణం చేపట్టాడని వాణి చెప్తోంది. కాదు లేదు, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టారని మాధురి చెప్తోంది. ఈ ఇద్దరి మధ్యలో వాస్తవం ఏంది అనుకుంటున్నారు? చూస్తే ప్రస్తుతం మాత్రం వాణి వాదనలో కొంత నిజం ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే పలాసలో తనకున్న భూమి ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కనుక ఇచ్చేలాగుంటే ఆ భూమి తన పేరును ఉంటే ఎక్కడ ఎఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుందన్న ఒక ముందస్తు జాగ్రత్త చర్యల్లో
దుబాడు శ్రీనివాస్ తమ్ముడైనటువంటి బాబా శ్రీధర్ భార్య పేరున ఆ స్థలం రాయడం జరిగింది. ఆ స్థలం కూడా కొంత వివాదాల్లో ఉండడంతో ఈ విషయంలో స్థలం మాత్రం వాణికి తెలియకుండా బాబా అంటే విక్రయం చేపట్టి ఆ డబ్బులతోనే ఇక్కడ కొన్నారని మాత్రం వాణి బలంగా వాదిస్తుంది. అది తన పేరున్నటువంటి భూమిని ఆమె భార్యకి రావడం అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మాత్రం బాబా అంటే ఒడిసిపుచ్చుకొని ఆ అవకాశాన్ని నేపథ్యంలో ఆ స్థలాన్ని అమ్మారని వాణి వాదనలో మాత్రం పక్కా ఆధారాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కాదు బాహాటంగా నేను రుజువు చేస్తానని కూడా చెప్తుంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఆ స్థలానికి ఆమెకి ఏమి సంబంధం లేదు. అది శ్రీనివాస్ కొన్నటువంటి స్వతార్జితం. అక్కడ పర్లాకింలో ఫ్యాక్టరీ కావచ్చు, 6 కోట్ల రూపాయలతో నిర్మించిన వెంకటేశ్వర కాలనీ అధునాతన ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా తన స్వతార్జితం. వాణి పేరు మీద నుంచి శ్రీధర్ పేరు మీదకి ఆ ఆస్తి అనేది ట్రాన్స్ఫర్ అయిందనే విషయాన్ని వాణి ధృవీకరించగలుగుతుందా? ఆధారాలు చూపిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో ఆమె దగ్గర మాత్రం ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ పార్టీ టెక్కల్ నియోజక ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఆమెకి ఎమ్మెల్యే టికెట్ వస్తున్నటువంటి ఒక ముందస్తు జాగ్రత్తలో భాగంగానే శ్రీనివాస్కి తెలిసే ఆ స్థలాన్ని మాత్రం అంటే శ్రీధర్ బాబా భార్య పేరు రాయడం జరిగింది. ఆ స్థలాన్ని తనకు తెలియకుండా వారి పేరు రాసింది కాబట్టి అమ్మేసి ఈ రోజు ఆ డబ్బులతో టెక్కల్లో ఉన్నటువంటి ఇల్లు స్థలాన్ని కొన్నారు. ఆ ఇళ్ల నిర్మాణంలో కూడా తన డబ్బులే వాడారని వాణి కూడా నొక్కి ఒక్కాలని చెప్తుంది. ఆమె దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఏవైతే తన డిమాండ్లు ఉన్నాయన్నారో ఆ డిమాండ్ల విషయంలో తనకి ఎటువంటి ప్రమేయం లేదు. కుటుంబ సభ్యులు మాత్రమే ఆ డిమాండ్లు తెరపై తెచ్చారు. ఈ డిమాండ్లు తెరపై తేడానికి మాత్రం ముఖ్య కారకుడైనటువంటి దువ్వాడు శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్ బాబా కారణం. ఆ డిమాండ్లకి నాకు ఎటువంటి సంబంధం. నేను ఈ రోజు కూడాను దువ్వాడు శ్రీతో కలిసి ఉంటాను. తన పెద్ద కూతురు వివాహం జరిగింది, ఆమె భవిష్యత్తు కావాలి. రెండో కూతురికి వివాహం జరగాల్సి ఉంది. ఆమెకు కూడా బాగోగులు చూడాల్సిన బాధ్యత తండ్రిగా తనకు ఉంది. కాబట్టి ఈ తండ్రితో ఉండాలనే ఉద్దేశంతో మేము ఇంటి దగ్గర బయటేయించామే తప్ప ఇప్పటి వరకు తమకు ఆస్తులు ఇవ్వాలని కానీ ఆస్తులు దఖలు చేయాలని నేను ఎక్కడ కూడా డిమాండ్ చేయలేదు. బాహాటంగా చెప్పే పరిస్థితి లేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే తమ సమస్య పరిష్కారం కోసం వారు చర్చించుకుని ఉంటుంటారే తప్పగా తాను ఎటువంటి డిమాండ్లు డిమాండ్ అంటూ వాణికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. రకరకాలుగా వాదనలు వినబడుతున్నాయి. మరోవైపు ఆర్టీవీతో మాట్లాడినప్పుడు కూడా తను ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుందో ఆ ఇల్లును కనుక ఇస్తే నాకు అంతా సెటిల్ చేసినట్టుగానే అవుతుందంటూ కూడా చెప్పిన ప్రయత్నం చేసింది కదా వాణి. ఇప్పుడేమో నాకు ఎటువంటి డిమాండ్స్ లేవన్నట్టుగా మాట్లాడుతుంటే ఇప్పుడు దుబాడ శ్రీనివాస్తో కలిసి ఉండాలనుకుంటుందా? ప్రస్తుతం నిన్న కూడా ఆమె అదే స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ ఆస్తులు డిమాండ్లు దఖలు చేయడానికి ఈ విషయంలో మాత్రం తన ప్రమేయం లేకుండా ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు మాత్రం ఈ రోజు ఆ నెగోషియేషన్ సాగించారు. కానీ అందులో తన ప్రమేయం కించంత కూడా లేదు. నేను ఇప్పుడు కూడాను భర్తతో కలిసి ఉంటాను, పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఈ రోజు ఆ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నాను తప్ప తనకు ఆస్తులపై ఎటువంటి మక్కువ లేదు. తనకంటూ కూడా తన తండ్రి ఉన్నాడు, ఆస్తులు కూడా తనకి అంటే జీవించడానికి ఎటువంటి లోపం లేదు. కాకపోతే ఈ రోజు వివాహేతర సంబంధంతో ఆ టెక్కల్ నియోజకవర్గంలో ఆ ఇంట్లో ఆమె ఉండడానికి మాత్రం తన పిల్లలపై ప్రభావం పడుతుంది. తనపై కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. సంపన్నమైనటువంటి కుటుంబం, ఒక పేరు పెంచినటువంటి కుటుంబాన్ని చెడ్డ పేరు వచ్చే విధంగా దువ్వాడు శ్రీని వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే 15 రోజులు కావస్తోంది. ఇది ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా? మొదట్లో డిమాండ్స్ పెట్టింది వాణి, ఆ తర్వాత నేను కాదు నా కుటుంబీకులు చర్చల మధ్య డిమాండ్స్ తీసుకొచ్చారంటుంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటామంటుంది. కానీ ఆ ఇల్లు కావాలంటుంది. ప్రస్తుతం ఇల్లు కోసం గొడవ జరుగుతుందా? దువ్వాడ శ్రీనివాస్ కోసం గొడవ జరుగుతుందా? చివరిగా ఈ విషయం కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఏవైతే 4 డిమాండ్ల ప్రక్రియలో తనకు ప్రమేయం లేదు. ఈ ఇంటిని మాత్రం తనకు దఖలు చేయమని మాత్రం ఏ కోశాన్ని కూడా నేను ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు. కేవలం ఆ ఇంట్లోకి తను తన పిల్లలు వెళ్ళి నివాసం ఉండాలి, దువ్వాడు శ్రీనివాస్తోనే సహవాసం చేయాలనేటువంటి ఆమె మాత్రం తేల్చి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఇంతలా ఇంటి పరువును రచ్చకెక్కించినటువంటి ఆమెతో నేను ఎలా కలిసి ఉంటాను, తనకు విడాకులు కావాలి, తన 14 రోజుల్లో గదికే పరిమితమైనటువంటి ఒక ఎమ్మెల్సీ ఉండి నాకు ఇటువంటి దుర్గతి పట్టినందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు వచ్చినట్టు ఈ సమస్యను పరిష్కరించడం తొలినాళ్ళలో పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రం నిమ్మక నీరెత్తి వ్యవహరించారు. 10 రోజుల వరకు పట్టించుకున్న పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా పరిణామాలు తీసుకుని నోటీసులు అయితే జారీ చేశారు. అయినా కూడా ఆమె పిల్లల్ని అక్కడ నుండి కదిపేసే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఆయన మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా 10 అంశాలు పొందుపరిచారు. ఇటువంటి తరుణంలో నిన్న ఆ కొత్తింటి వద్ద మాత్రం టెక్కలి వైసీపీ పార్టీ కార్యాలయం పేరు పెట్టడం విషయంలో మాత్రం ఒక కొత్త వ్యూహం తెరపైకి వస్తుందని మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ ఇంటి నిర్మించిన రాజే ఆ ఇంటిని మాత్రం వైసీపీ టెక్కల్ నియోజక పార్టీ కార్యాలయంగా నామకరణం చేశారు. నిర్మాణంలో ఉండడంతో ఆ బోర్డు అయితే పెట్టలేదు. నిన్న బోర్డు పెట్టిన తర్వాత ఇటు వాణి ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఆ ఇల్లు నాకు ఇవ్వాలన్నటువంటి వాదన,
మరోవైపు ఆ ఇంటి కోసం 2 కోట్ల రూపాయలు నేను శ్రీనివాస్ సహాయం చేసిన మాదిరి వాదన, నేను ఇంట్లో ఉంటాను, నా రాజకీయ భవిష్యత్తుతో పాటు తన పిల్లలు బాగోగులు చూసుకోవాలంటే నాకు టెక్కలో ఒక డయాస్ ఉండాలి కాబట్టి ఇల్లు నాకు అంటే దువ్వాడ శ్రీనివాస్ నుంచి రిప్లై వస్తోంది. మొదట్లో కొన్ని డిమాండ్స్ చర్చకు వచ్చాయి. ఇల్లు కావాలంటూ వాణి పట్టుబట్టిదంటూ కూడా చర్చకు వచ్చింది. వాణి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు చూస్తే నాకు ఎటువంటి ఆస్తులు వద్దు, నేను శ్రీనివాస్తో కలిసి ఉండడం కోసం మాత్రం వచ్చాను, పిల్లల బాగోగులు చూడాలంటూ వాణి చెప్తున్న నేపథ్యంలో శ్రీనివాస్ నుంచి రిప్లై ఏముంది? కలిసి ఉండే అవకాశం ఉందా? శ్రీనివాస్ సరేలేక గొడవ అయిపోయింది కలిసి ఉందామనే మాట చెప్తున్నారా? ఏవైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల విషయంలో తను ఏనాడు కూడాను ప్రస్తావించలేదని వాణి నొక్కి ఒక్కాలని చెప్తున్నారు. ఈ విషయంలో కేవలం ఏదైతే శ్రీనివాస్ తమ్ముడు బాబాతో పాటు తన కుటుంబ సభ్యులైనటువంటి తన పెదనాన్న కొడుకులు 2 డాక్టర్లు లాయర్తో పాటు తన చెల్లి కూడా నెగోషియేట్ చేశారు. ఆ నెగోషియేషన్ లో సమస్య పరిష్కారం దిశగా శ్రీనివాస్ని మా పిల్లల్ని భార్యని కలుపుతారేమో అనే ఉద్దేశంతోనే నేను ఏకీవించాను తప్ప డిమాండ్లు అయితే నేను ఎక్కడ కూడా పెట్టలేదు. నేను తక్షణం మాత్రం ఆ కొత్త ఇంట్లో ఉన్నటువంటి శ్రీనివాస్ని కలవాలి, తన పిల్లలు భవిష్యత్తు ఎత్తుక్కోవాలి, తను కూడా ఇక్కడ పరువుగా బతకాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నాను తప్ప తనకు ఆస్తులపై ఎటువంటి మక్కువ లేదని చెప్తారు. కాకపోతే ఇంతలా 14 రోజులుగా తనను రచ్చకెక్కించినటువంటి వాణితో మాత్రం కలిసి జీవించే పరిస్థితి లేదు. మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి గొడవకు మరో మహిళను కూడా బలి చేసింది వాణి. అదే మాదిరి ఆమె భవిష్యత్తును కూడా బాగు చేయాల్సిన బాధ్యత నాకుంది. నా 2 పిల్లల భవిష్యత్తును కూడా నేను చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిణామాలన్నీ తన నెత్తి మీద ఉన్న ఈ తరుణంలో తనకున్నటువంటి ఒక్క కొత్త ఇంట్లో తన స్వేచ్ఛగా నివసించే హక్కును ఎందుకు కల్పించట్లేదని చెప్పి శ్రీనివాస్ కూడాను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం పోలీసులు చేతులెత్తేయడం, వాణి పిల్లలు అక్కడి నుండి కదలకపోవడం, ఈ పరిణామాలను మాత్రం ఆయన హైకోర్టు వివరించుకున్నారు. న్యాయస్థానం ఆయన ఇచ్చినటువంటి 10 అంశాల్లో ఏ అంశాన్ని ప్రాతిపదికన తీసుకొని విచారణకు పిలుస్తారా, ఎవరు ఈ విచారణకు హాజరవుతారు, 14 రోజులకే రూమ్కే పరిమితమైన శ్రీనివాస్ బాహ్య ప్రపంచానికి వస్తారా, దువ్వాడ శ్రీనివాస్ అదే వాణి పిల్లలు అక్కడి నుంచి వెళ్లే పరిస్థితి ఉందా లేదన్న విషయం మాత్రం ఇప్పుడప్పుడే తేల్చే పరిస్థితి లేదు. ఈ సమస్యకు ఒక పరిష్కారం హైకోర్టుని ఏమని ఆశ్రయించారు? తన ఆస్తులకు రక్షణ కోసమా, ఆయనకు రక్షణ కోసమా, లేదంటే వాణితో ఇక నేను తాళలేకపోతున్నాను, వాలితో నాకు వద్దనే విషయాన్ని అసలు ఏ అంశాలు ప్రస్తావిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు? దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించినటువంటి 41 పేజీల నివేదికలో మాత్రం 10 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అందులో మొట్టమొదటిదైనటువంటి అంశం ఏంటంటే తన ఇంట్లోకి మంది మార్బల్ అంటే రౌడీ మోకలతో వచ్చి గేట్లు పగలకొట్టి ఇంట్లో చొరబడే ప్రయత్నం చేశారు. తనకు ప్రాణహాని ఉందన్నటువంటి డిమాండ్ మొదటిదైతే, రెండోది తన కుటుంబ పరువుని రచ్చకీడ్చినటువంటి ఆమెతో తనకు విడాకులు ఇప్పించాలి. ఈ విషయంలో పోలీసులు తత్సారం వహించారు, వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా హోంశాఖ కూడా ఈ విషయంలో ఒక ఎమ్మెల్సీను తనని ఇంట్లో పెట్టి నిర్బంధిస్తే తనకు కనీసం రక్షణ కల్పించే విషయంలో పోలీసులు ఎందుకు తత్సారం వస్తున్నారు డిఐజీకి ఐజీకి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఎస్పీని బాధ్యతలు చేశారు, డిఎస్పీని బాధ్యతలు చేశారు, సిఐతో పాటు మాదిరి పెద్ద కుమార్తె అయినటువంటి హైందోను కూడాను బాధ్యతలు చేసి 10 అంశాలు కూడినటువంటి నివేదిక హైకోర్టుకి ఇచ్చారు. హైకోర్టు ఆ నివేదికలో ఏ సీరియస్ అంశాన్ని ప్రాతిపదిక తీసుకొని విచారణ చేపడుతుంది అనే విషయం కోసం దువ్వాడ శ్రీను కూడా వెయిట్ చేస్తున్నాడు. కాకపోతే ఇచ్చి 2 రోజులు కావస్తున్నా న్యాయపరంగా కూడా ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో యథేచ్ఛగా కాంపౌండ్ లో దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలిద్దరూ అక్కడే ఉన్నారు. లోపలే శ్రీనివాస్ ఉండడం, ఏదైతే కారు ప్రమాదంలో గాయపడినట్టు మాధురు మాత్రం ప్రస్తుతం విశాఖలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితికి బాగోలేదని చెప్పి వైద్యులు చెప్పడంతో ఆమె కూడా బాహ్య ప్రపంచం దూరం కూడా నిర్దించే పరిస్థితి. ప్రస్తుతం టెక్కలిలో ఉన్నటువంటి ఆ కొత్త ఇంటికి మాత్రం టెక్కల నియోజకవర్గం వైసీపీ కార్యాలయం పేరుతో ఫ్లెక్సీ వెలిసిన విషయం మాత్రం ఇది ఒక కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్టు మాత్రం ఈ వివాదం కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తం మీద దువ్వాడ కథా చిత్రం, కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే తాజాగా దువ్వాడ ఏదైతే నివాసం ఉంటున్నటువంటి ఆ టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ నివాసంలో కొత్తగా ఒక ఫ్లెక్సీ వెలిసింది. వైసీపీ కార్యాలయం, పార్టీ కార్యాలయం అంటూ కూడా ఫ్లెక్సీ వెలిసింది. అయితే మొదట్లో నిర్మాణ సమయంలో కూడా ఇది వైసీపీ పార్టీ కార్యాలయం అని చెప్పుకొచ్చారట. కానీ కొంత వివాదానికి దారితీసింది కాబట్టి కొన్ని రోజులుగా దానికి సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. సుమారుగా 14 రోజులు కావస్తోంది. తాజాగా ఈ ఫ్లెక్సీ వెళ్లడంతో మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తన భార్య నుంచి విముక్తికి లభించాలి, ఏకంగా తను ఇంత పెద్ద ఎత్తున రచ్చకెక్కింది కాబట్టి తనతో నాకు ఇక ఉండాలని లేదు, డైవర్స్ కూడా ఆయన అప్లై చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తనకు రక్షణ కల్పించాలంటే కూడా హైకోర్టులో పొందుపరిచారు. 40 పేజీల ఫిర్యాదుని, 40 పేజీలకు సంబంధించిన అంశాలని హైకోర్టులో
పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఈరోజు పిటిషన్ దాఖలు చేశారైనా మరి ఏం చెప్తారో, ఏం జరగబోతుందో ఆసక్తి రేపుతుంది మొత్తం మీద అయితే. సో ఇక వాణి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది, నేను ఎటువంటి డిమాండ్స్ నేను పెట్టలేరు, అది బయట కుటుంబాల మధ్య జరిగిన చర్చ తప్ప నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, డిమాండ్స్ నేను పెట్టలేదు, నాకు మాత్రం శ్రీనివాస్తో ఉండాలని ఉంది, నేను మాత్రం లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ వాణి చెప్తోంది. కానీ ఆ ఇంటి నిర్మాణానికి నేను డబ్బులు ఇచ్చానంటూ మాధురి చెప్తుంది. ఒకసారి ఆ ఇంటి నిర్మాణానికి డబ్బులు నేనే ఇచ్చానంటూ మాధురి చేసినటువంటి ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాధురి. యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి. ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి, దువ్వాడ వాణి అనే ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివల్ మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి, డోర్స్ విరగొట్టి, గోడలు విరగొట్టి, ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా? నేను థ్రెట్ చేశానా? ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి? నా వల్ల థ్రెట్ ఉందా? సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఈ ఇల్లే కావాలి, ఇక్కడి నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది. సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థిసం ఆచార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారో, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట, అది నాకు సరిగ్గా తెలీదు. వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటాదా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీను గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి, సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇదే ఇల్లు కావాలి, ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపడలేదు నేను శ్రీను గారు నాకు డబ్బులు ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నానని. కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు. అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 lakhs ఒకటి, ఇది కూడా 50 lakhs, ఇది 450. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పడానికి కాదు. ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా? సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి.
సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి. దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.